హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం మాట్లాడుకోబోతుంది బిగ్ బాస్ సీజన్ 10 గురించి. సీజన్ 9 అయితే విజయవంతంగా కంప్లీట్ అయింది. కామనర్ అయితే గెలిచాడు. ఈసారి మరి సీజన్ 10లో కామనరా మరి సెలబ్రిటీయా, వీళ్ళిద్దరి మధ్య ఎవరికి పోటీ? ఈసారి మళ్ళీ కామనరే గెలుస్తాడా లేకపోతే సెలబ్రిటీ గెలుస్తాడా అనేది చూడాలి. ఎవరెవరు వస్తారో ఎవరెవరు రారో నాకైతే ఇంకా అప్డేట్స్ రాలే. అప్డేట్స్ వస్తే మీకైతే ఖచ్చితంగా పెడతాను. బిగ్ బాస్ సీజన్ 10 అనేది దశావతారం అంటే ఇప్పుడు సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ తర్వాత అక్టోబర్లో దసరా ఫెస్టివల్ ఉంటుంది. అందుకోసమని దశ అవతారం అనేది పేరైతే పెట్టారు ఈసారి. అదైతే ఒకటి నాకు నేను అనుకుంటాను. మీ కామెంట్ రూపంలో మీరు ఎట్లా అనిపించిందో ఈ పేరు, మీకు దేనికన్నా లింక్ అయిందో చెప్పండి. ఇదైతే ఒకటి. బిగ్ బాస్ సీజన్ 10 అయితే సూపర్. ఎంత ట్విస్ట్ అంటే ట్విస్టులు బాగున్నాయి. మిడిల్ 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 వీక్ ఎలిమినేషన్స్ అయితే బాగున్నాయి. ఊహించని టెస్టులు, ఊహించని గేమ్లు, ఊహించని టాస్క్లు అయితే ఫుల్ ఉన్నాయి. ఫుల్ అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉన్నది. ఈసారి ఎవరు వస్తారో ఎవరు రారో అయితే తెలియదు. నాకైతే ఈసారి ఆది అయితే వస్తుందని కొంచెం అవకాశం ఉంది. ఎందుకంటే టాక్ వెళ్తుంది. మరి అత్తడో రాడో అయితే తెలియదు. అదంతా ఓని, ఎవరు వచ్చినా రాకపోయినా ఓని. అందరైతే బిగ్ బాస్ అయితే తప్పకుండా అస్సలు మిస్ కాకండి. నేనైతే బిగ్ బాస్ పిచ్చి పిచ్చి పెద్ద ఫ్యాన్ అనుకో. ఎందుకంటే బిగ్ బాస్ అంటే అంత ఇష్టం. ఇట్లా బట్టలు చింపుకుంటా నేను మా అమ్మతోటి నల్లి పెట్టుకొని చూస్తా గాయస్. అది రాత్రి 11కి పెట్టినా కూడా 11 నుంచి 12 దాకా కూడా నేను చూస్తా. ఎందుకంటే అంత ఇష్టం బిగ్ బాస్ అంటే. బిగ్ బాస్ అంటే ఫుల్ ఎందుకు ఇష్టం అంటే నాకు కూడా పోవాలని ఉన్నది. నేను ఇంకా అగ్ని పరీక్షకి వీడియో తీసి పంపిన, కానీ నాకు వస్తుందో రాదో అయితే తెలియదు. నేను కొంచెం హ్యాండిక్యాప్డ్, కానీ వస్తే మాత్రం నా అంత అదృష్టం అంటే ఇంకెవ్వరు ఉండరు. ఇదైతే మీకు ఎట్లా అనిపించిందో వీడియో అయితే చెప్పండి. బిగ్ బాస్ అయితే ఈసారి సీజన్ 10 అస్సలు మిస్ అయితే కాకండి. అదంతా ఓనియండి. ఇక బిగ్ బాస్ ఎట్లా స్టార్ట్ అవుతుంది, సెప్టెంబర్ అంటే సెప్టెంబర్ ఫస్ట్ వీకో సెకండ్ వీకో స్టార్ట్ అవుతుంది. తప్పకుండా మిస్ కాకుండా అయితే ప్రతి వారం చూడండి. నాగార్జున సార్ అయితే వస్తాడు సాటర్డే అయితే మస్తు మజా వస్తుంది. ఒక్కొక్కరిని ఆడుకుంటాడు. ఇప్పుడు రప్ప 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 ఆడుకుంటాడు. అదే ఫుల్ అంటే ఫుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు. శనివారం బాగా నచ్చుతుంది, మళ్ళీ సోమవారం నచ్చుతుంది. ఎందుకంటే కొట్టుకున్నోడు ఉంటుంది కాబట్టి. నామినేషన్ డే అది ఫుల్ ఎంటర్టైన్మెంట్. మండే అండ్ సాటర్డే అస్సలు మిస్ కావద్దు ఎవ్వరు కూడా. అందులోనే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఆ ఫస్ట్ మండే రోజు నామినేషన్ నుంచి స్టార్ట్ అయితే వీకెండ్ వరకు అదే ముచ్చట నడుస్తూ ఉంటుంది బిగ్ బాస్ సీజన్ హౌస్లో. ఈసారి ఎవరెవరు కొట్టుకుంటారు, ఎవరెవరికి ఎట్లుంటారో అయితే తెలియదు. నేనైతే నాకు ఛాన్స్ వస్తే ఇట్లా ఇంపుతా బిగ్ బాస్ని. ఎట్లా అంటే ఇట్లా ఇంపుతా బిగ్ బాస్ హౌస్లో పోయి. నాకు అవకాశం వస్తే మాత్రం సూపర్ సీజన్ 10 అయితే నేనైతే మిస్ కాను. మీకు ఇట్లా మీరు చూస్తారో చూడరో నాకైతే తెలియదు. తప్పకుండా అయితే చూడండి. చూసి అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అంటే చూడకపోతే ఎంటర్టైన్మెంట్ మిస్ అయినట్టే. నేను ఎంత పని ఉన్నా కూడా వదిలిపెట్టుకొని వచ్చి బిగ్ బాస్ ముందర కూర్చుంటా ఆ రాత్రి. నేను అన్నం తినకపోయినా కానీ సెకండ్ బిగ్ బాస్ అంటే నాకు బిగ్ బాస్ ఎప్పుడు స్టార్ట్ అయితే బిగ్ బాస్ పేరు అంటే నాకు గోస్ బంప్స్ ఇట్లా ఎంతగా లేచి నిల్చుంటాయి చేతి మీద, తెలుసా అట్లా. ఓకేనా? ఓకే గాయ్స్, నా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ వీడియోని అయితే అందరికీ షేర్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేస్తే నాకు కూడా మంచిగా ఉంటుంది గాయ్స్. ప్లీజ్, నేను ఎన్నో ట్రై చేస్తున్నాను, నాకు సక్సెస్ అయితే వస్తలేదు. ఈ వీడియోతో అన్నీ ఇంకా మరెన్నో కొత్త వీడియోలతో నేను ముందుకు వస్తాను. బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది, వీటి గురించి ఇంకా మాట్లాడి మీకు బిగ్ బాస్ స్టార్ట్ అయినాక, బిగ్ బాస్ స్టార్ట్ కాకుండా ఇంకో వీడియో అప్లోడ్ చేస్తా. అంతవరకు అయితే ఈ వీడియో చూడండి, అందరికి షేర్ చేయండి. ఎట్లున్నా కామెంట్ రూపంలో తెలపండి. ఇంకేం వీడియోలు కావాలో చెప్పండి. బిగ్ బాస్ స్టార్ట్ అయినాక ఎవరెవరు ఎట్లా ఆడుతుందో, ఎవరెవరు ఎట్లా ఆడతలేరో, వాళ్ళ క్యారెక్టర్ ఏందో అవన్నీ అయితే పెడతా కంపల్సరీ. ఓకే గాయ్స్, నా
నా ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, టాటా. బిగ్ బాస్ సీజన్ 10కి జై హో.